శ్రీ గురు చరిత్ర అధ్యాయం 42 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. వారిద్దరూ కాశీ చేరిన తర్వాత త్వష్టకు అవధూత బోధించిన కాశీయాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు. విశ్వేశ్వరుని దర్శనము, అంతర్గృహ యాత్ర, దక్షిణోత్తర మానస యాత్ర, పంచక్రోశ యాత్ర, స్నానము, దానము, అర్చన, శ్రాద్ధము, అన్నపూర్ణ, విశ్వేశ్వర, బిందు మాధవ, డొండి వినాయక, దండపాణి, కాలభైరవ, గుహ కాశీ, మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ఠ చేసుకో. ఇలా చేస్తే నీ గురు భక్తి దృఢమై ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది. కనుక నీవు నిస్సందేహంగా నీ మనసులో గురు చరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు. త్వష్ట ఆశ్చర్యచకితుడై, ఆహా, ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే. సందేహం లేదు, తనను నేను ఆరాధించకున్నా ఆయన ప్రసన్నమవడం గురు కృప వలనే కదా. లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసినా ప్రసన్నుడు కాని ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావిధిగా కాశీయాత్ర, లింగ ప్రతిష్ఠ చేశాడు. అతడు ధ్యానించగానే విశ్వనాథ లింగములో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు. అతడు తన గురు భార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు. శంకరుడు వరమిచ్చి, నాయన, నీ గురుభక్తికి మెచ్చాను, నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు. త్వష్ట సంతోషించి తన గురువు, గురుపత్ని, పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు. గురువు సంతోషించి అతనికి జ్ఞానము, సర్వసిద్ధులు, నవనిధులు, యశస్సు కలిగేలా ఆశీర్వదించారు. కనుక గురుభక్తి వలన సాధ్యము కానిది ఏది లేదు. గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వశులవుతారు. గురువు లేక మోక్షము సిద్ధించదు. శ్రీగురుడు గురుసేవా ప్రాశస్త్యం చెప్పడమయ్యేసరికి సూర్యోదయమైనది. సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద పారవశ్యంతో, ఓ కృపామూర్తి, నాకిప్పుడు ఒక అపూర్వమైన దర్శనమైనది. మీరీ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీక్షేత్రం దర్శించినట్లు అనుభవమైనది. అది నిద్రావస్థో లేక స్వప్నమో తెలియడం లేదు. జగద్గురు మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు. మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదమైనది. అతడిలా శ్రీగురుని స్తుతించాడు. మొదట అద్వయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరల దానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు వందనములు. కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞ యాగాదులు కరువైనప్పుడు దేవతల ప్రార్థన అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్దాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. స్వామి, మీ చరిత్ర చిత్రమైనది. మీ కీర్తి భూమండలమంతా వ్యాపించినది. మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు. గ్రుడ్డి వారికి దృష్టి, గొడ్రాలికి సంతానం, ఎండుకట్టెకు ప్రాణం, విధవరాలికి సౌభాగ్యం, భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. పాపాన్ని, దారిద్ర్యాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తులు కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి, మీ పాద పద్మములకు నమస్కారములు. ఓ గురుమూర్తి, మీ పాద పద్మములను నిత్యము స్మరించే వారికి సర్వతీర్థ క్షేత్రాలను సేవించిన ఫలితము
వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుబట్టనిది. సకల భువనాధిపతులైన మీ పాదద్వయాన్ని నా హృదయ కమలములో నిలుపుకొని మనసారా మరల నమస్కరిస్తున్నాను. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. శ్రీ సద్గురు నన్ను చక్షించు. వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను? మీరు ఓంకార స్వరూపులు. పంచభూతాలు, సూర్యచంద్రులు, జీవాత్మ అనే 8 రూపాలలో మీరు విశ్వరూపం ధరించారు. ఓ నృసింహ సరస్వతి, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ కలియుగములో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలుధారి అయిన యతీశ్వరుని రూపంలో అవతరించి భీమా అమరజా సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేరున నివసించిన శ్రీ గురువు, మీ పాదపద్మములకు నమస్కారములు. ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి, యోగులకు దీక్షను గ్రహించడానికి గాన్గాపుర క్షేత్రంలో వెలిసి 4 పురుషార్థాలు ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి, మిమ్మల్ని స్తుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శ్రీ గురుస్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము, సంపద, సద్బుద్ధి, వర్చస్సు, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆయురారోగ్యాలతో కూడిన ఐహిక సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు. శ్రీగురుడు సంతోషించి, నాయన, నీకు కాశీ దర్శనమైంది కదా, ఇందువలన నీ వంశంలో 21 తరాల వారికి కాశీయాత్ర ఫలం సిద్ధించింది. నీవు మా దగ్గర నుండి మా పాదసేవ చేసుకో. కానీ ఇలా చేయాలంటే ఆ మ్లేచ్ఛరాజు సేవలో ఉండకూడదు. కనుక నీ భార్య బిడ్డలను తీసుకుని వచ్చి గంధర్వ నగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు. సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ్రామానికి వెళ్ళి భార్య బిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు. అతడు శ్రీగురుని దర్శించి, త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునికి రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోతాయి. గంగాజలము పాపాన్ని, చంద్రుడు తాపాన్ని, కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు. కానీ పాప, తాప, దైన్యాలను మూడింటిని మీ దర్శనమే పోగొట్టగలదు. మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదన్న శృతి వాక్యము నాకిప్పుడు మైమరిచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్తుతించాడు. పై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించి శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను. భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలు దర్శించగలిగాను. సంసారంలో తపిస్తున్న భక్తులకు అభీష్టాలిచ్చి యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించే శ్రీ నృసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగినది. మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సుగుణమై సత్పురుషులను ఉద్ధరించడానికి దండక మండలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నరసింహ సరస్వతి, నేడు నాకు మీ దర్శనమైనది. భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాదస్పర్శ వలన ఈ గంధర్వపురం భూకాలసమైనది. అట్టి మీ పాదదర్శనం నేడు నాకు లభించినది. యతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగినది. మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమే సాకారమై నిలిచినది. వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను. భక్తులను రక్షించడంలో చెయ్యని దయాఘన జయము. సముద్రుడు గంధ పరిమళాలతో శోభిల్లే యోగిజన వల్లభుడైన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను. ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేర సార్థకమునర్చించిన జగద్గురువు రూపంలో సంచరిస్తున్న మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను. శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని, అతని భార్య బిడ్డలను తమ సన్నిధిలో కూర్చోబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు. సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు. అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు. అప్పుడు సాయం దేవుని పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ,
ఆయన సాయం దేవా, ఇతడు సిరి సంపదలతో చిరికాలం జీవిస్తాడు. వీడే మా నిజమైన భక్తుడు, మాకు ప్రీతిపాత్రుడు. వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది. ఇతడు వంశోద్ధారకుడవుతాడు. సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత. మీకింకా 9 కొడుకులు కలుగుతారు. మ్లేచ్ఛుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది గనక నీవది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు. తర్వాత సాయం దేవునితో, స్వామి మొదట వీరిని తీసుకొని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకొనిరా అని చెప్పారు. ఆనాడు అనంత పద్మనాభ చతుర్థి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంత వ్రతం చేసుకుని శ్రీగురుని దర్శించుకోవాలని గంధర్వ నగరము వస్తున్నారు. శ్రీగురుడు సాయం దేవుని కూడా అనంత వ్రతం చేసుకోమని చెప్పారు. అతడు, మీరే నాకు అనంతులు, మీ పాదసేవయే నాకు అనంత వ్రతం, నాకింక వేరొక వ్రతం ఎందుకు అన్నాడు. స్వామి, నాయనా, నీవు మా మాట విని వ్రతం చేసుకో. పూర్వం కౌండిన్యుడనే ఋషి వ్రతం చేసుకొని అభిష్టాలన్నీ పొందాడు. నీవు కూడా కౌండిన్యస గోత్రుడివే గనక ఈ వ్రతం ఆచరించు అన్నారు. అప్పుడు సాయం దేవుడు, స్వామి అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు. శ్రీగురుడు వివరించారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమో నమః.